ఫ్యూచర్ సీఎం ఎలా ఉండాలో ఖచ్చితంగా అదే ఫ్రేమ్లో ఆయన కనిపించారు. చాలా సంయమనం పాటిస్తూ మాట్లాడేప్పుడు ఎక్కడ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెంచాలో అక్కడ పెంచుతూ, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఆయన చేసిన ప్రసంగం అయితే ఆకట్టుకుంది. అండ్ లోకేష్ని ఫ్యూచర్ సీఎంగా జనం యాక్సెప్ట్ చేయడానికి కావాల్సిన వేదికగా అయితే మహానాడు మేనిఫెస్ట్ అయింది, ఆవిష్కృతమైంది. సో దాంతోపాటు ఆయన చాలా అంశాలు మాట్లాడారు. ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్కి ఈ జిల్లాలో 10కి 10 మనం తెచ్చేసుకొని, అంటే కూటమి గెలిచేసి జగన్కి సినిమా చూపించాలి. ఇంకా మామూలుగా మాస్ డైలాగ్స్ అవన్నీ ఉంటాయి. అలాగే ఈరోజు మరి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ 9 నుంచి 10:30 వరకు బ్రహ్మాండమైన కార్యక్రమం మహానాడు వేదిక మీద జరగబోతోంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని కేవలం తెలుగుదేశానికి పరిమితం చేయకుండా రాష్ట్ర ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆయన్ని స్మరించుకొని ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, సంస్కరణల్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ బిగ్ డిబేట్లోకి వెళ్దాం. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు. నమస్కారం జగడం సత్యనారాయణ గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. ఇంకా జనసేన అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ గారు. నమస్కారం లక్ష్మీకాంత్ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. టు స్టార్ట్ విత్ మరి మైలేజ్ మహానాడుదే కాబట్టి జగడం సత్యనారాయణ గారికి స్టార్టింగ్ నోట్ మీరే మాట్లాడండి. జగడం సత్యనారాయణ గారు చాలా అంటే ఒక పరిపక్వత, పరిణితి రెండూ కూడా ఆయన మాటల్లో స్పష్టంగా గమనించాయి. మీరు మాట్లాడే ముందు మహిళల గురించి ప్రత్యేకించి చీరలు, గాజులు పంపిస్తాం ఇలాంటి మాటల్లో నుంచి కొంచెం సంయమనం పాటిస్తూ మర్యాదగా మాట్లాడుకుందామని ఆయన అందరికీ హితవు చెప్పారు. అంటే ఒక రకంగా అది ఇండైరెక్ట్గా రోజాకి ఒకసారి అది విని తర్వాత మనం డిబేట్లోకి వెళ్దామండి. మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుకున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకి పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. ఇప్పుడు కూడా మనం రైట్ సత్యనారాయణ గారు. సో అది అక్క చెల్లెళ్ళకి పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. పరిణితి, పరిపక్వత ఇక్కడ ఆయన మాటల్లో కనిపించాయి. నేను కేవలం ఆ వేదిక మీద ఆయన మాట్లాడిన మాటల వరకే కన్ఫైన్ అయి మాట్లాడుతున్నాను, మొత్తం రాజకీయం గురించి కాదు. సో ఓవరాల్గా ఆయన్ని అధికారికంగా ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది? 26 చివరిలోనా, 27 మొదట్లోనా? ఎందుకంటే 2027 జనరల్ ఎలక్షన్స్ రాబోతున్న ఆయన ఇండికేషన్ కేంద్రం నుంచి అందుతోంది కాబట్టి దానికి సంబంధించిన ప్రియాంబుల్, పీఠిక అని రాసుకుంటాం పుస్తకాల ముందర, అది దీన్ని ప్రియాంబుల్గా చూడొచ్చా? సత్యనారాయణ గారు. వాసుదేవన్ గారు, ముందుగా 99 ప్రేక్షకులకి, అదేవిధంగా మహానాడికి ఇచ్చేసినటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అత్యంతమైనటువంటి అభినందనలు. ఈరోజు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎవరిని కూడా కించపరచకుండా పలానా మంత్రి గారు పలానా పేరుతో సూచించవచ్చు, చీరాగాజులు నాకు పంపిస్తానన్నారు అని చెప్పేసి, కానీ అది కూడా మాట్లాడకుండా నేను దాన్ని ఆ రోజు స్వాగతించాను. నా అక్క చెల్లెలకి, నా తల్లులకి కూడా అవి నేను ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రజా ఆమోదం పొందుతారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు వైసీపీ నేతలు నోటుకు వచ్చినట్టు ఏ విధంగా మాట్లాడారో మనందరికీ కూడా తెలుసు. కానీ లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా యువకాలం పాదయాత్రలో కానీ, లేకపోతే అసెంబ్లీలో కానీ, లేకపోతే బయట అడ్రస్ చేస్తున్నటువంటి ఈ మహానాడు వేదికగా కొన్ని మీటింగుల్లో కానీ ఎక్కడ కూడా పొరపచ్చు కూడా ఒక మన అగౌరవ పదం ఎక్కడ కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించి కానీ లేకపోతే ఇతరులను ఉద్దేశించి కానీ మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఆ రోజు లోకేష్ బాబు గారిని ఇష్టానుసారం పప్పు, శుద్ధపప్పు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి అసెంబ్లీలో మరి తన తల్లిని కూడా కించపరిచినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆ రోజు భాషకి ఈ రోజు భాషకి కూడా ఎంత తేడా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే తెలుగుదేశం పార్టీ యొక్క గౌరవం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల
పార్టీగా అక్కడే అంత క్రమశిక్షణ గల పార్టీ మిమ్మల్ని ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాకే కన్ఫైన్ చేసింది, మిమ్మల్ని ఎందుకు పిలవాలా మహానాడికి? సార్ మహానాడికి లోకల్ గా ఉన్నటువంటి అంతర్గత వ్యవహారంలో విలీనంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను మా నేతలకి, అటు గొల్లపల్లి సూర్యారావు దగ్గర నుంచి పనిచేసినటువంటి నేతలే మండల కమిటీలోను గ్రామ కమిటీలోను ఉండిపోవడం వల్ల మాలాంటి సీనియర్స్ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఎవరికి కూడా ఆహ్వానం లేని పరిస్థితి, పార్టీ పాసలు రానటువంటి పరిస్థితి, పవర్ పాసలు కూడా ఇస్తానని కూడా మాకు అందజేయలేనటువంటి పరిస్థితి. 43 తర్వాత కూడా వర్గ విభేదాలు, కులపరమైన వివక్ష ఎదుర్కొంటున్న మీలాంటి నాయకులకి తెలుగుదేశం పార్టీలో ఇంకా భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారా మీరు? ప్రసాద్ గారు, మహానాడికి వెళ్ళకపోవడం అని నేను బాధపడుతున్నాను. ఎందుచేతనంటే ఏ మహానాడు కూడా నేను మిస్ అవ్వలేదు. నా జీవితంలో జరిగినటువంటి ప్రతి మహానాడుకు కూడా నేను అటెండ్ అవ్వను. ఈ రోజు ఇంట్లో ఉండి మా నేతలు, మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా తరపకుండా ప్రతిదీ కూడా అధైర్యం పడకుండా మేము సూపర్ 6 ఇచ్చాం, సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రతి పథకాన్ని ప్రతి నెలలో. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. మీరెందుకు వివక్ష ఎదుర్కొన్నారు సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎందుకు పిలవలేదు సమాధానం చెప్పండి. మీరు పార్టీ పుట్టినప్పటి నుంచి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా వైసీపీ నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా మీరు కన్ఫైన్ అయ్యారు.